మహాపుష్కరాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మహాపుష్కర యాగం కొనసాగుతుంది. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య యాగం నిర్విరామంగా జరుగుతోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో అశేష జనవాహిని తరలి వచ్చి గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ శ్రీ కళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఇక్కడ శ్రీయానందనాథ స్వామీజీ ఆధ్వర్యంలో ఇక్కడ గోదావరి మహాపుష్కర యాగం కొనసాగుతుంది. ఇక్కడ మొత్తంగా 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు 12 రోజుల పాటు కూడా ఈ మహాపుష్కర యాగం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్వామీజీ ఉన్నారు. స్వామీజీని అడిగి పుష్కర యాగం యొక్క విశిష్టత తెలుసుకునే చేద్దాం. చెప్పండి, గోదావరి పుష్కర యాగ విశిష్టత ఏంటి, ఎందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నారు? నమో గోదావరి జై నమః. ఈ పుష్కరంలో గోదావరి పుష్కర మహాత్మ్యం చాలా గొప్పది. ఈ పుష్కరాల్లో స్నానము, జపము, దానము, హోమము, పితృయజ్ఞం, శ్రాద్ధ కర్మలు ఈ 5 కూడా ముఖ్యంగా చెప్పబడ్డాయి. ఉదయం పూట స్నానం చేయటం, ఆ తర్వాత జపం చేయటం, దానం చేయటం, హోమం చేయటం, శ్రాద్ధ కర్మలు. పుష్కర యాగం అని చెప్పేసి బ్రహ్మాండ పురాణంలో ఈ యాగం చాలా ప్రాశస్త్యంగా చెప్పబడ్డది. లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమం చేపట్టడమైంది. యాగములు, యజ్ఞములు మన భారతీయ సంస్కృతిలో ప్రధానతను సంతరింపజేసుకున్నాయి. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. యజ్ఞాన్ని, ప్రజల్ని సృష్టించి ప్రజలను ఉద్దేశించి ప్రభువు ఇలా శాసనం చేశారు. ఓ మానవులారా, ఈ యజ్ఞముల ద్వారా దేవతలను సంతృష్టిపరచండి. దేవతలు సంతోషించి మీ లోకంలో కావలసినటువంటి వర్షాదుల్ని ప్రాప్తింపజేస్తారు, సుఖశాంతుల్ని కలిగింపజేస్తారు అని శాసనం చేశారు. దాన్ని పురస్కరించుకొని మనం ఏది చేసినా అగ్నిహోత్రుని ద్వారా చేయాలి. అగ్నిముఖావై దేవా, అగ్ని ద్వారానే మనం తెలుపుడు చేసుకోవాల్సి వస్తుంది. కనుక యజ్ఞం అనేటువంటిది సమస్త దేవత ప్రీతి కోసం చేసేటువంటిది. ఇందులో రోజుకి 2 యజమానులు చొప్పున 12 రోజులకి 24 యజమానులు దీన్ని పాల్గొని కార్యక్రమాన్ని చేస్తున్నారు. గోదావరి ద్వారశరాత్ర దీక్ష వ్రతం ఇది. ఈ వ్రతాన్ని 12 రోజులు చేయాలి. 12 రోజుల్లో అన్ని రోజులు చేసుకోకపోయినా ఒక రోజైనా చేసుకోవటం పరిపాటిగా ఉన్నది. ఈ 12 రోజులు కూడా గోదావరి దేవిని, బృహస్పతిని, దాని తర్వాత పుష్కరుణ్ణి ఆవాహన చేసి దీనికి అంగంగా శివ, విష్ణు, గణపతి, సూర్య, అంబిక ఈ పంచాయతన దేవతల్ని ఆరాధించవలసింది అని చెప్పేసి బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు. ఈ పుష్కర యాగానికి అంగంగా 12 మంది ఋత్విక్కులు రుద్రం చేస్తున్నారు. మహారుద్ర యాగం, ఇక్కడ మహా శతచండీ యాగం ఇక్కడ జరుగుతున్నది. అలాగే గణపతి పురస్చరణ, సూర్య నమస్కారములు, అభిషేకములు, వేదపారాయణలు, ఇలాగా సుమారుగా ఒక 50 మంది వేద విద్వాంసులతో ఈ కార్యక్రమం చేపట్టడమైంది. ఈ కార్యక్రమాన్ని చేయటం వలన లోకోపద్రవం శాంతిస్తుంది. ఇక్కడ ఈ యొక్క గోదావరి గోష్పద క్షేత్రంలో ఈ యాగం తలపెట్టడం వలన ఎంతమంది జనం వచ్చినప్పటికీ ఇంతవరకు ఎట్టి ప్రమాదం జరగకుండా హాయిగా నడిచిపోతున్నది. ఇలాగే మొత్తం 12 రోజులు కూడా యాగం ఎవరికి ఉపద్రవాలు రాకుండా, ప్రమాదాలు జరగకుండా అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని, లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క యాగం తలపెట్టబడింది. ఈ యాగానికి మొత్తం నిర్వాహకులు 24 మంది వీరికి ఉన్నారు. ఈ శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ద్వారా ఈ యాగ కార్యక్రమం జరపబడుతోంది. ఈ గౌతమి పుష్కర క్షేత్రం, గోష్పద క్షేత్రంలో దేవాలయ సముదాయాల్లో ఒకటైనటువంటి గాయత్రి ధ్యాన మందిరం, దీని పక్కనే ధ్యాన మందిరంలో ఋత్వికులకి
వసతి కల్పించి ఈ యాగ కార్యక్రమం జరిపింపబడుతున్నది. మరి గాయత్రీదేవి స్ఫటిక లింగము, శివలింగము, మరి సాలగ్రామశిలతో గణపతి, అలాగా మనగతిశలతో గాయత్రీదేవి చాలా వైభవంగా వచ్చిన వారందరూ కూడా కనులారవిందుగా దేవాలయాన్ని దర్శిస్తున్నారు. ఆ దేవాలయానికి అనుబంధంగానే ఈ యొక్క యాగం నేపింపబడుతున్నది. శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ద్వారా యాగ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ పుష్కరరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది లోక కళ్యాణానికి పాటుపడతారని చెప్పేసి సమస్త జనులు కోరుతున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణార్థం ఈ మహాపుష్కర యాగాన్ని నిర్వహిస్తున్నామని 12 రోజుల పాటు కూడా ఈ యాగం కొనసాగుతుందని ఇక్కడ బ్రహ్మశ్రీ శ్రీయానందనాథ స్వామీజీ చెప్తున్నారు. మరోవైపున మనం చూసుకున్నట్టు కనుక 12 మంది ఋతువులు కూడా ఈ యాగ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా లక్షలాది మంది భక్తులకు కూడా ఈ యాగంలో భాగస్వామ్యం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ యాగాన్ని సందర్శించినప్పటికీ, ఈ యాగాన్ని చూసినప్పటికీ కూడా ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగాన్ని చూసి తరించాలి. అదేవిధంగా ఈ పుష్కరాలలో చేస్తున్నప్పుడు 5 తప్పనిసరిగా పాటించవలసి ఉంది. పితృదేవతలను చేయడం, పిండ ప్రదానాలు చేయడం, అదేవిధంగా గోదావరి నదిలో స్నానాలు చేయడం, జపములు, హోమములు చేయడం, ఈ విధంగా ఈ 5 కూడా చేసినప్పుడే పూర్తి స్థాయిలో పుష్కర స్నానం యొక్క ఫలితం కలుగుతున్నది కూడా ఇక్కడ పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పుష్కర హోమం ప్రాంతం నుంచి కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా గోష్పాద క్షేత్రం.